విభా హోమ్ స్కూల్కి స్వాగతం. ఈ వీడియోలో గద్య కదంబం 3వ పాఠం తాపీ మేస్త్రి కొనసాగింపు. ఇప్పుడు రెండో భాగం, పేజీ నంబరు 73. ఎలక్ట్రిక్ కార్పొరేషన్ దగ్గర ఎదురుపడి సినిమాకైనా వెడుతున్నారు అని అడిగింది సుందరమ్మ. అప్పుడే విప్పిన గ్లాస్ కోమళ్ళు మడత కట్టుకుని, సువాసన నూనె తలకు రాసుకుని, తల చక్కగా దువ్వుకుని, జారుముడు వేసుకొని ఉందామె. రత్తమ్మ కట్టుకున్న దిన్ని చాలా పరిశుభ్రంగానే ఉంది, కానీ అది నీరు కవి పంచె. ఆమె కూడా తల దువ్వుకొని జారుముడు వేసుకునే ఉంది. కాదండి, నేనున్న విద్యమానంలో నాకు సినిమా కూడానా? మార్కండేయ స్వామి గుడికి వెళ్తున్నాను. మీ అబ్బాయికి ఏమైనా ఉద్యోగం? ఇంకా దొరకలేదండి, కానీ ఉద్యోగం ఆశ వదులుకున్నాడు నా నాయన. మరి మీ అబ్బాయికి దొరికిందా? ఎందరెందరో ఇస్తాం రమ్మన్నారు, కానీ మావాడే ఒప్పుకోలేదు. అదేం? దిక్కుమాలిన ఉద్యోగాలు కానీ ఈ ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళకి అగత్యమే కానీ బుద్ధి ఉన్నట్టు లేదండి. ఏం జరిగింది ఏమిటి? ఒక జమీందారు అన్నట్ట, ఇచ్చేది 15 రూపాయలట సుమండి. ఇంత చేస్తే రాత్రింబగళ్ళు తనని కనిపెట్టుకుని ఉండాలట. చుట్టలు సిగరెట్టులు నోటికి అందిస్తూ పైగా సంవత్సరం దాకా జీతం ఎక్కువ చేయమని అడగనని, 2 ఏళ్లకి తక్కువ కాకుండా నౌకరీ చేస్తానని కూడా రాసేవాళ్ళటండోయ్. ఆయనే కాబోలు నా నాయనతోనూ అలాగే అన్నట్ట. ఇంకో వర్తకుడు ఉన్నట్ట, కానైతే 20 రూపాయలు ఇస్తాడుటలండి. అయితే నెలకి 20 దినాలు సికింద్రాబాద్ అని, శ్రీకాకుళమని, బందరని తిరుగుతూ ఉండాలట. ఊళ్ళో ఉండిన 10 దినాలు తన ఇంట్లో కూర్చుని ఉత్తరాలకి నకళ్ళు రాయాలట. విన్నారా? నా నాయనతో అటు కర్నూలు దాకాను, ఇటు భద్రాచలం పైకి కూడా వెళుతూ ఉండాలన్నట్ట. ఆయనే కాబోలు మరో పెద్ద ఆస్తిపడున్నట్టండి. వడ్డీ కట్టడం చేతనవునా అని అడిగట. బియ్యని అదా అడగడం చెప్పండి, పోయే కాలం కాకపోతే తీరా అందుకైనా సరే అని సిద్ధపడితే జీతం లేకుండా 3 మాసాలు పని చేయాలన్న మాటేనా మీరు చెబుతున్నది? మీ అబ్బాయికి అయింది. ఇంకోటి కూడా అన్నట్ట. మీ అబ్బాయి చెప్పాడో లేదో మరి. తన కొడుక్కి, తన మనమడికి ఇంగ్లీషు కూడా. అదెందుకో తెలుసా? వాళ్ళకి ఇంగ్లీషు రాకపోతే మనకి ఇంగ్లీషు గుమాస్తా ఎందుకంటారటండి. చూసారా? డబ్బున్న వాళ్ళని చిలక పలుకునైనా పలుకుతారు. చూసేం చేయగలము మనము? చూసేం చేయగలమా? వాళ్ళకే ఉందా మహా. ఊరికే కూర్చోవడం ఎందుకని కానీ మా ఇంట్లో కాఫీ ఖర్చుకు చాలదు. వాడిస్తానన్నది తెలుసా మరి? మీ మాట ఏమో కానీ మాకు మాత్రం కొన్నాళ్ల పాటు అది మహా మేరువై ఉండేది. కానీ రాత్రిళ్ళు తరచు తన ఇంటి దగ్గర పడుకోవడం కూడా తప్పదన్నట్ట కాదు. ఇందులో ప్రశ్న జమీందారు దగ్గర ఉద్యోగం ఎలా ఉంటుందని సుందరమ్మ చెప్పింది. జమీందారును రాత్రి పగలు కనిపెట్టుకొని ఉండాలి. చుట్టలు సిగరెట్టులు నోటికందిస్తూ ఉండాలి. సంవత్సరం దాకా జీతం ఎక్కువ చెయ్యమని అడగనని, 2 ఏళ్లకు తక్కువ కాకుండా ఉద్యోగం చేస్తానని రాసివ్వాలి. ఇంత చేస్తే ఇచ్చేది 15 రూపాయలు. మరో ప్రశ్న వర్తకుడి దగ్గర ఉద్యోగం ఎలా ఉంటుందని సుందరమ్మ చెప్పింది. నెలకు 20 దినాలు సికింద్రాబాదు, శ్రీకాకుళం, బందరు తిరుగుతూ ఉండాలి. ఊళ్ళో ఉండిన 10 దినాలు తన ఇంట్లో కూర్చుని ఉత్తరాలకు నకళ్ళు రాయాలి. దీనికి 20 రూపాయలు ఇస్తాడు. మరో ప్రశ్న ఆస్తిపరుడి దగ్గర ఉద్యోగం ఎలా ఉంటుంది? వడ్డీ లెక్కలు వేయాలి. జీతం లేకుండా 3 మాసాలు పని చేయాలి. తన కొడుక్కి మనమడికి ఇంగ్లీషు కూడా నేర్పించాలి. రాత్రిళ్ళు తన ఇంటి దగ్గరే పడుకోవాలి. ఇక పేజీ నంబరు 76. మరేటండోయ్, కళ్ళు కాళ్ళు మన్నుతాయా అబ్బికి? బ్రాహ్మణ పిల్లాడు, బిఏ, తన ఇంటికి కాపలా ఉండటమా? అలా ఉంది కాలం. ఎవరో సినిమా వాళ్ళటండి, రాత్రి 1 గంట దాకా 2 ఆటలకు కథ చెప్పాలన్నారట. తడికలు పుచ్చుకొని కుర్రాళ్ళు వీధి వీధికి సరిగా తిరుగుతున్నారో లేదో చూడటానికి మధ్యాహ్నం పూట అంతా వాళ్ళ వెనకనే తిరుగుతూ కూడా ఉండాలట. మరి జీతం 20ఏగా. మీ అబ్బాయి వెళ్ళాడు అక్కడికి? వెళ్ళాడమ్మా, వెళ్ళాడు. ఒక ప్లీడరుటండి. తన కొడుకులకు రాత్రి పగలు ప్రైవేట్లు చెబితే అన్నం పెట్టి బట్ట ఇస్తాడుట.
తనకే గాని మరెవరికి కుటుంబం లేదనుకున్నాడు కామోసు వెర్రినాయన. ఆయనే కాబోలు మా వాడికి జీతమే కావాలంటే 15 రూపాయలు ఇస్తానన్నట్ట. కానీ తన కోసం కోర్టుకి కాఫీ పట్టుకు వెడుతూ ఉండాలట. బ్రాహ్మణ జన్మేనా వాడిది? నవ్వుకొని ఊరుకుంటే కాదండి. ఇలాంటి వాళ్ళకి తగినట్టు గడ్డికి పెట్టకపోతే ఇంకా పెంచిపోతారండి. ఎవరో ఒకరు పెట్టకపోరు మనకెందుకు? ఇంకో వర్తకుడు ఉన్నట్ట, బ్రాహ్మడేట. కొత్తగా కూరల అంగడి పెట్టటండి. ఊళ్ళో ఇంటింటికి తిరిగి కూరలు కొనుక్కుని వాళ్ళని అందరినీ తన అంగడికి మళ్ళించాలట. అలా మళ్ళిస్తే ఆ వచ్చిన వాళ్ళు తన పేరు చెబితే వాళ్ళు కొన్న కూరలతో వచ్చే లాభంలో 105 రూపాయలు. కావడి భుజాన వేసుకుని ఊళ్ళో తిరిగి అమ్ముకు రావాలనలేదు. నయమే కాదు. బాగా చెప్పారు. మరి మీ అబ్బాయి ఏం చేశాడు? ఏటికడ్డ పట్టాడండి. అంటే ఆదిలో దినానికి 1 రూపాయి కెడుతుందనుకున్నట్ట. కానీ ఒక వారం అయింది ప్రవేశించి. 10 రూపాయలు వచ్చాయంటూ పొంగిపోతూ పట్టుకు వచ్చాడు నా నాయన. మావాడు చిల్లర పనులు చేయడు సుమంటి. పుట్టింది బ్రాహ్మణ పుట్టుకాయే, ఆ పైన బియ్యే కూడాను. అసలు మాకు లోటు లేదు. మంచి పని దొరికితేనే ఎప్పటికైనా. మీకేమమ్మా బంగారు పిచ్చుకలు. మరి పెడతా. స్వామి దర్శనం చేసుకుని నా నాయన ఇంటికి వచ్చేటప్పటికి వంట చెయ్యాలి. నేను వెళ్ళాలి. ఆలస్యం అయితే టికెట్లు దొరుకుతాయో లేదో. ఏదో కొత్త ఫిలిం వచ్చిందట. ఇక అవి ఫేషన్లు కావుట, పాటలు కావుట, నృత్యాలు కావుట. బాబోయ్. ఈ పేజీలో ప్రశ్న. సినిమా వాళ్ళ దగ్గర ఉద్యోగం ఎలా ఉంటుందని సుందరమ్మ చెప్పింది. సినిమా వాళ్లకు రాత్రి 1 గంట దాకా 2 ఆటలకు కథ చెప్పాలి. తడికలు పుచ్చుకొని కుర్రాళ్ళు వీధికి సరిగా తిరుగుతున్నారా లేదా చూడటానికి మధ్యాహ్నం వాళ్ళ వెనుక తిరుగుతూనే ఉండాలి. ఇంత చేస్తే వాళ్ళు ఇచ్చేది 20 రూపాయలు అని సుందరమ్మ చెప్పింది. మరో ప్రశ్న. ప్లీడరు దగ్గర ఉద్యోగం ఎలా ఉంటుంది? ప్లీడరు కొడుకులకు రాత్రి పగలు ప్రైవేట్లు చెబితే అన్నం పెట్టి బట్ట ఇస్తాడు. డబ్బే కావాలంటే 15 రూపాయలు ఇస్తాడు. తన కోసం కోర్టుకు కాఫీ కూడా పట్టుకు వెళుతూ ఉండాలి. మరో ప్రశ్న. కూరల అంగడి వర్తకుడి దగ్గర ఉద్యోగం ఎలా ఉంటుంది? కొత్తగా కూరల అంగడి పెట్టాడు. ఊళ్ళో ఇంటింటికి తిరిగి కూరలు కొనుక్కునే వాళ్ళని అందరినీ తన అంగడికి మళ్ళించాలి. అలా మళ్ళిస్తే వచ్చిన వాళ్ళు తన పేరు చెబితే వాళ్ళు కొన్న కూరలతో వచ్చే లాభంలో 105 రూపాయలు ఇస్తాడు. పేజీ నంబరు 78. 3వ భాగం. ఇద్దరు మార్కండేయ స్వామి గుడి దగ్గర కలిశారు. గుళ్ళో నుంచి వస్తున్నారా అని అడిగింది రత్తమ్మ. లేదండి, బజార్కు వెళ్ళాను. గ్లాస్కో మల్లు తానులు 2, 3 పుచ్చుకుందామని. రేపు రమ్మన్నాడు వర్తకుడు. ఇలా తిప్పడమే కాదు, ఒక్క తాను కంటే ఎక్కువ ఇవ్వట. ఇక ముందు దొరకడమే కష్టంటండి. ధర పెరిగిపోయినందుకే ఇబ్బందిగా ఉండగా అదోటి కూడానా? ఏమి చెప్పుకోనండి. ఆది కాలాన నేను మధుర చీరలు, బెంగుళూరు చీరలు, కంచి చీరలు, పుల్లంపేట చీరలు, ఉప్పాడ చీరలు తప్ప మరొకటి ఎరగను. ఈ యోగం పట్టాక కొన్నాళ్ళ నుంచి గ్లాస్కో మళ్ళీ కడుతున్నాను. ఇక ముందెలాగో మరి. చిక్కుగానే ఉండేటట్టుంది. వద్దు అంటూ ఉంటే నిన్న చెల్లెలకి 4 పరికిణీ గుడ్డలు, 4 చొక్కా గుడ్డలు, నా కోసం 3 మెట్టూరు మల్లి పంచెలు తెచ్చి పడేశాడు మా నాయన. మీరన్నట్టు ముందు దొరకడం కష్టమేట. బాగా కెడుతుంది కామోస్ని. ఆ స్వామి దయ వల్ల చెప్పవద్దు. 2 వారాల నుంచి నా నాయన దినానికి 2.5 సంపాదిస్తున్నాడు. దినానికి 2.5 తెస్తున్నాడంటే జ్ఞాపకం వచ్చింది, విన్నారా? ఎవరో బ్రాహ్మణ పిల్లాడుటండి. బియ్యే కూడానట. కానీ శూద్ర కుర్రాడులాగా తాపి పని చేస్తున్నాడుటండి. మావాడు చెప్పి ఎంతో ఇదయ్యాడు. అదేం కర్మమండి. అయితేను మీ చేతిని గాజులు 2 జతలే కనపడతాయే? 4 జతలుండేవి కాదు? ఉండేవి నిజమే, ఇప్పుడు ఉన్నాయి. కానీ బరువని, దినమ్మో ఎందుకని 2 జతలే పెట్టుకున్నాను. ఊరు పాతపడింది కనుక. ఇలా అంటూనే సుందరమ్మ పైట చెంగు కంఠం చుట్టూ సవరించుకుంది బాగా కమ్మేటట్టు. దాంతో ఆ లౌక్యం కనిపెట్టేసి, రత్తమ్మ అదేం గోవర్ధనం గొలిసేది అని అడిగేసింది.
సరదా పడితే మా చిన్నబ్బాయి మెడలో వేసి వచ్చాను అంది సుందరమ్మ మొగం వంచుకొని. మీ అబ్బాయికి ఉద్యోగం? చెప్పులరిగేలాగా. చెప్పులంటే బూట్సులు సుమండి. మా వాడు దేశవాళీ చెప్పులు తొడుగుతాడా మరి? అవి అరిగేలాగా తిరుగుతున్నాడు. ఖాళీలు ఉన్నాయిట కావలసినన్ని. కానీ ఒక్కటి దర్జా అయింది కాదుట. చూస్తూ చూస్తూ నాసిరకం పనిలో ప్రవేశించడం ఎలాగండి? బిఏ అయ్యాక కూడాను. మనస్కరించకపోతే ఎలాగా ప్రవేశించడం? కానైతే 2 నెలలు పూర్తి కావస్తోంది ఇక్కడికి వచ్చి. అయినా కష్టమే. ఉప్పుతో 9 కొనుక్కోవాలి డబ్బు పెట్టి. అయినా ఒకటి మంచిది దొరకదు. నెయ్యి మజ్జిగ చూస్తున్నారా? బాధగానే ఉందండి. ఈ పేజీలో ప్రశ్నలు. సుందరమ్మ ఏ చీరలు కట్టేది? సుందరమ్మ మధుర చీరలు, బెంగుళూరు చీరలు, కంచి చీరలు, పుల్లంపేట చీరలు, ఉప్పాడ చీరలు కట్టేది. మరో ప్రశ్న. సుందరమ్మ తన నగల గురించి రత్తమ్మతో ఏమని అబద్ధం చెప్పింది? సుందరమ్మకున్న 4 జతల గాజులలో 2 జతలు 2 పేటల గోవర్ధనం గొలుసు కనపడటం లేదేమిటని రత్తమ్మ సుందరమ్మను అడగగా, సుందరమ్మ గాజులు బరువుగా ఉన్నాయని, 2 జతలే వేసుకున్నానని, గొలుసు సరదా పడితే చిన్నబ్బాయి మెడలో వేసి వచ్చానని అబద్ధం చెప్పింది. నిజానికి ఆ 2 ఆమె ఆర్భాటాలకి, ఆడంబరాలకి, పొదుపరితనం లేని జీవితంతో హరించుకుపోయాయి. మరో ప్రశ్న. మీ అబ్బాయికి ఉద్యోగం దొరికిందా అని అడిగిన రత్తమ్మతో సుందరమ్మ ఏమని సమాధానం చెప్పింది? రత్తమ్మ సుందరమ్మతో మీ అబ్బాయికి ఉద్యోగం దొరికిందా అని ప్రశ్నించగానే సుందరమ్మ, మా అబ్బాయి బూట్లు అరిగేలా తిరిగాడు. కావలసినన్ని ఖాళీలు కూడా ఉన్నాయి. కానీ ఏ ఒక్కటి దర్జాగా హుందాగా లేదు. నాసిరకం ఉద్యోగాలు చేయలేక వచ్చిన ఉద్యోగాలు వదులుకుంటున్నాడు. ఎంతైనా బిఏ చదివాడు కదా అంటూ దర్పంగా సమాధానమిచ్చింది. ఇక పేజీ నంబరు 80. అన్నట్టు మీ కోడలికి గాజులు పెట్టించారా? విన్నారా? 5వ మాసం రేపటితో పెడుతుంది. సంతోషం కొద్దీ నెల తప్పగానే రాశాం. వెంటనే వచ్చి పుట్టింటి వారు తీసుకుచక్కాపోయారు. వారే పెట్టించుకుంటారనుకున్నాం గాజులు. ఇంతకీ ఎంత గతి కడుక్కుపోయినా గాజులు పెట్టించుకోవడం పుట్టింటి వారే. అవునంటారా కాదంటారా చెప్పండి? లోకధర్మం అంతేగా. మా అబ్బాయి పెళ్ళాన్ని విడిచి క్షణం ఉండలేడు. వారానికో మాటు పెళ్ళి వారం దినాలుండి వస్తూనే ఉంటాడు. మొదటే వాడితో చెప్పుకోవచ్చునా? చెప్పుకుంటే సిగ్గు. తీరా 5వ నెల వెళ్ళిపోతుందనగా 4 దినాల కిందట వాడితో పంపేసి ఊరుకున్నారు. అదేం? వారికి ఆనవాయితీ లేదుట. పాపమో పుణ్యమో వారు చేసింది అది. దాని మీద 2 చేతులా నోరు మూసుకొని మేమే పెట్టించుకున్నాం నిన్న. మాకు తప్పుతుందిటండి. ఎలాగో ఒకలాగా లాంఛనాలు, ఎలాగో ఒకలాగా ఏమి కర్మం రాజాగా జరిగించుకున్నాం. మాకు మాత్రం తీరవద్దుటండి. అదే నేనన్నదిన్ని. అయితే తల్లిదండ్రి రాను వచ్చారు. గాజులు పెట్టించిన ఉత్తర క్షణాన తీసుకుని వెళ్ళారు మళ్ళీ. అయ్యో, అంత తొందర ఏమీ ఇవాళ తీసుకువెళ్ళకూడదు. నేనే కాదు, ఇరుగు పొరుగు కూడా అలాగే అడిగారు. వింటేనా? మరి మీ అబ్బాయి? అయితే నేను వస్తాను పదండి అంటూ వెంటపడ్డాడు మావాడు. మనలో మాట, మా వాడిని నేనే పంపించాను సుమండి. ఇలా అని సుందరమ్మ ముక్కు మూతి తిప్పుకుంటూ చురుగ్గా చూసింది. తెలిసింది కాదు, నిన్ననే వచ్చి మీ కోడల్ని చూస్తును అంది రత్తమ్మ. చూద్దురుగాని మరి పోవాలి. ఇవాళ చింతామణి నాటకంట. పెందిరాడే 2 మెతుకులు నోట్లో వేసుకుని నా చిన్న కొడుకు గంట నుంచి తొండలు విడిపించేస్తున్నాడు. ఇలా అంటూనే సుందరమ్మ తుర్రుమంది. రత్తమ్మ ముందు రిచ్చబడి తర్వాత గుడికి వెళ్ళింది. ప్రశ్న. సుందరమ్మ కోడలు పుట్టింటి వారిని గురించి వ్రాయండి. సుందరమ్మ కోడలికి నెల తప్పగానే పుట్టింటి వారికి కబురు పంపితే పుట్టింటి వారు వచ్చి చక్కగా తీసుకుపోయారు. వారి అమ్మాయికి గాజులు పెట్టించుకుంటారనుకుంది. కానీ ఆనవాయితీ లేదని పెట్టలేదు. పైగా ఆ అబ్బాయి వారానికి ఒకసారి అత్తారింటికి వెళ్ళి వారం రోజులు ఉండి వస్తూ ఉండటంతో 5వ నెల 4 రోజులలో ముగుస్తుందనగా అబ్బాయితో పాటు అమ్మాయిని పంపేశారు.
ఎలాగో అలాగా సుందరమ్మ వేడుక జరిపి గాజులు పెట్టించగానే తిరిగి పుట్టింటి వారు పట్టుకుపోయారని సుందరమ్మ తన కోడలి పుట్టింటి వారి గురించి రత్తమ్మతో చెప్పింది. చూసారుగా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు పొందాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి. పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీకు అందుతుంది. మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. వీలైనంత వరకు సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.